రప్ప రప్ప అంటూ ఫ్లెక్సీలు పెట్టి బ్యానర్ల ముందు జంతు బలి లాంటి చర్యలపై కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వికృత చర్యల్ని ఉపేక్షించేదే లేదని మంత్రి అనిత హెచ్చరించారు. ఆమె వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేతలు. ఇష్టానుసారంగా రోడ్ల మీదకి వస్తాం, కత్తులు పట్టుకొని తిరుగుతాం, కొడవళ్ళు పట్టుకొని తిరుగుతాం, రప్ప నరుగుతామని చెప్పి రెచ్చిపోయి రోడ్డు మీదకి వచ్చి ఉన్మాదం చేయడానికి గనక ప్రయత్నం చేసిన ఆ ఆలోచన వచ్చినా ఒక్కసారి గుర్తుపెట్టుకో, ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఈ రోజుకి ఈ రకంగా ఫ్లెక్సీల మీద రక్తాభిషేకాలు చేసిన ప్రతి ఒక్కడు రిమాండ్ లో ఉన్నాడు. ఈ రోజుకి ఇప్పుడు మా వాళ్ళందరూ కూడా రప్పని ఎందుకు అంటున్నారు? మీరు ఎర్ర బుక్కు పెడతాను, ఆణి చేస్తా, ఈణి చేస్తా అని వాళ్ళ అక్రమ కేసులు కడతంటే కదా, కడుపు రగిలినోడు ఏం చేస్తాడు? గదిలో పెట్టి పిల్లిని కొడితే పిల్లి కూడా ఎదురు తిరగడం పీకుద్దండి. హోమ్ మినిస్టర్ గారు, పిల్లి పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసి ఒకటి చేయలేడా? మీరు అరాచకాలు చేసి మీ వాళ్ళు చేసిన అరాచకాల మీద ఎప్పుడు మీరు కేసులు పెట్టలేదు, ఎప్పుడు మీరు వాళ్ళని మందలించలేదు, ఎప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. ఈ రోజున మాత్రం వైసీపీ వాళ్ళు అనేసరికి ఈవెన్ ఫ్లెక్సీలు వేసినా కూడా ఆ ఫ్లెక్సీల్లో ఏవో వివాదాస్పదమైన పదాలు ఉన్నాయని చెప్పి దాన్ని కూడా పెద్దగా చేస్తూ ఈ రోజున వాళ్ళని పోలీస్ స్టేషన్లను తీసుకువెళ్ళడం, అరెస్ట్ చేయడం, మళ్ళీ కోర్టుకి సబ్మిట్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. పోలీసులు కేసులు పెట్టడం, జైలుకి పంపించడం అనేది ఆనవాయితీ. ఏమి మాట్లాడబడలే. తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎన్ని రకాలైనటువంటి బొండబూతులు తిట్టినా, దానికి సంబంధించి ఎన్ని రకాలైనటువంటి మాటలు మాట్లాడినా, వాళ్ళు దాడులు చేసినా, దాడి చేయించుకున్నటువంటి వాళ్ళ మీద 307, దాడి చేసినటువంటి వాళ్ళ మీద మహా అంటే స్టేషన్ బెయిల్, అది కూడా లేకపోతే కేసులో పెట్టకుండా ఎత్తేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు నెల్లూరు జిల్లాలో చూస్తున్నాం కదా.